వస్తాం భయ్య. చెప్పు మీరు. అదే మీ ఇంటి బ్యాక్ ఫిల్లింగ్ కి ఈ వేస్టేజ్ మొత్తం వాడుకోవచ్చండి. ఇదెందుకు మీరు చెరువు నుంచి ఇసుకో కొండల దగ్గర నుంచి డస్ట్ తెచ్చి బ్యాక్ ఫిల్లింగ్ చేద్దాం. సరే సరే నజీర్ సార్. ఏం మీరు? నజీర్ సార్, రుస్తుం గారేమో బ్యాక్ ఫిల్లింగ్ ఇది వాడుకున్నాం అంటే ఇది కాదు, మీరు చెరువు నుంచి ఇసుక కొండల్లో నుంచి డస్ట్ తీసుకొద్దాం అంటున్నారు సార్. దాని గురించి ఏంటో రుస్తుం గారితో మాట్లాడండి సార్. రుస్తుం భాయ్, మనలో ఒక సూపర్టిషియస్ ఫీల్ ఏంటంటే పాత ఇల్లువి బ్రిక్స్ కానీ లేకపోతే దాని రిలేటెడ్ వచ్చిన కాంక్రీట్ కానీ అవేం వాడొద్దని అంటారు. కానీ టు బి వెరీ ఫ్రాంక్, ఎకో ఫ్రెండ్లీగా ఉండాలి, మనం కొంచెం ఎన్విరాన్మెంట్కి సపోర్ట్ చేయాలి అన్న యాంగిల్లో దాన్ని క్రష్ చేసి వాడామనుకోండి, స్ట్రెంత్ చాలా గట్టిగా ఉండిద్ది. మీరు చెప్తున్నట్టు కొండల్లో నుంచి డస్ట్ తెచ్చిన స్ట్రెంత్ బాగానే గట్టిగానే ఉండిద్ది. కానీ ఇక్కడ మనం మన ఎన్విరాన్మెంట్ని బాగా డిస్టర్బ్ చేస్తూ ఉంటాము. అఫ్ కోర్స్ మనకి ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్, సెంటిమెంట్స్ చాలా ఇంపార్టెంట్. కానీ మనం ఈ ఎమోషన్స్ సెంటిమెంటల్ దాంట్లో ఎప్పుడు సూపర్స్టిషియస్గా మారిపోతున్నాం అండ్ ఎలా ఎన్విరాన్మెంట్ని బాగా మనం సెల్ఫిష్గా యూస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నామో ఇలాంటి విషయాన్ని కూడా గ్రహించాలి. సో మన కన్స్ట్రక్షన్ ప్రాసెస్లో మనం కాంక్రీట్ జంగల్స్ కాకుండా హౌసెస్ని కన్స్ట్రక్ట్ చేసుకుందాం. ప్లీజ్ ప్రమోట్ లివింగ్ వేర్ యూ కెన్ లివ్ పీస్ఫుల్లీ అండ్ allow others to live peacefully. 5 pillars support sustainable development. If you also do that, please comment. We are with you.